ఈరోజు మీరు చనిపోయినటువంటి శవాలను, ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వము ఈ మాట వింటే ఈ దేశంలో తెలంగాణ పరువు పోతుంది. సిగ్గుచేటు మనకే. రేకు డబ్బాలల్లా, నూనె డబ్బాలల్లా శవాలను పార్సల్ చేసి పంపించేటువంటి విధానం ఎక్కడైనా చూసినామా? ఫస్ట్లో నువ్వు మనుషులం కదా, మానవులం కదా, ఎవరమైనా పవర్ ఉన్నా లేకపోయినా మనుషులం కదా, మనుషులను కనీసం మానవత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వం పైన ఉంటుంది కదా. నిన్న మేము వెళ్ళినాం అక్కడ హరీష్ రావు గారితో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ లేడు, మాకు టైం ఇచ్చి లేడు, నెల రోజులైంది, వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన లేదు. తండ్రులు కోల్పోయినటువంటి బాధలో, భార్యలను కోల్పోయినటువంటి బాధలో, పిల్లలను కోల్పోయినటువంటి బాధలో, భర్తలను కోల్పోయినటువంటి బాధలో వాళ్ళందరిని బాధితులను చూస్తుంటే నిజంగా ఏ మనిషికైనా కళ్ళకెళ్ళి దుఃఖం ఆగకుండా. అలాంటి వాళ్ళని పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది. మీరు ఇస్తామన్నటువంటి ₹1 ఒక్క రూపాయి ఇయ్యలే. నెల రోజుల నుంచి తిరుగుతూ ఉంటే అధికారులు అంటారంటే ఇప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో, 3 నెలలు అవుతాయో ఏడాది అవుతుందో మాకు తెలియదు అంటుండే. ఈ తెలియనటువంటి ప్రభుత్వం ఎవరి కోసం అంటున్నాం? ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత సహకార చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మృతదేహాలను వెలికి తీయడంలో గుర్తించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. చివరకు పరిహారం ఇస్తామని చెప్పి ₹1 ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి ₹1 కూడా దిక్కు దివానా లేదు అంటే ఈ ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, జేసీలు వీళ్ళందరూ ఏం పని చేస్తుండ్రు అని అడుగుతా ఉన్నాం మేము. దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు, తెలుగు బిడ్డలు కూడా ఉన్నారు. ఎందుకు? ముందస్తు చర్యలు తీసుకోవడంలో మీకు చేత కాదు, ప్రమాదం జరిగినాక కూడా చర్యలు తీసుకోవడం చేత కాదని అంటే మీకు ఈ ప్రభుత్వానికి ఏం చేతనవుతుంది? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇట్లా పోయిన సంవత్సరం 2024లో ఒక సంఘటన జరిగినట్టుంది. సంఘటన జరిగినాక 3 రోజులలో ₹1 ఇచ్చిండ్రు. ఎవరైతే తీవ్రంగా వాళ్ళకు గాయాలైనాయో వాళ్ళకి ₹50 లక్షలు ఇచ్చిండ్రు. 3 రోజులలో ఇష్యూ క్లోజ్ అయింది. ఇక్కడ 30 రోజులైనా ₹3 రానటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు గిది మాట్లాడమంటే కేసీఆర్ను తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. గిదేనమ్మ జీవితం. మేము అడుగుతుంది ఏంది? మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ₹1 ఇస్తా అన్నారు బాధితులకు, చనిపోయినటువంటి బాధితులకు. ఆ ₹1 ఇప్పటి వరకు ఎందుకు ఇయ్యలేదు? ఆ కంపెనీ మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా మీద కేసులు పెడుతుండ్రు. మా గెలు శ్రీనివాస్ అరెస్ట్ అయితే వాళ్ళ భార్య ఫోన్ ఇయ్యనందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. 54 మంది చనిపోతే ఆ చంపినటువంటి కంపెనీ మీద ఈ రోజు వరకు ఒక్క కేసు ఎందుకు బుక్ చేయలేదు? ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు? దర్యాప్తు ఎందుకు చేస్తలేదు ఈ ప్రభుత్వం? మాకు అనుమానం ఉంది, ఈ ప్రభుత్వము, ఈ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కైందా అని. వాళ్ళకి ఇచ్చేటువంటి ₹1 కమిషన్లు తీసుకున్నారా? ఎందుకంటే ప్రభుత్వం, కాంగ్రెస్ అంటే కమిషన్లు, కాంగ్రెస్ అంటే కరప్షన్. ఇక్కడ కూడా జరిగింది అనేటువంటి అనుమానం ప్రతి తెలంగాణ వాదికున్నది. ఇలా చావులల్లో కూడా కమిషన్లు వెతుకుతున్నటువంటి ఇంత దుర్మార్గం ఇది. చావులల్లో కూడా కమిషన్లు వెతుకుంటున్నారా? లాభాలు వెతుకుంటున్నారా? ఈ ప్రభుత్వానికి అందుకే మీలాగే ఒక రిపోర్టర్ కూడా అడిగిండు, ఈ ₹1 మీరిస్తారా యాజమాన్యం ఇస్తారా అని. రిపోర్టర్లు అడిగిండ్రు, అనుమానం వచ్చి గిట్ల ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక అడిగిండ్రు. ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట, ఎవరిస్తేందా, కంపెనీ ఇస్తేంది, ప్రభుత్వం ఇస్తేంది అని దబాయించిండు. మరి దబాయించి కూడా 30 రోజులు అయింది. ఎందుకు ఇస్తలేరు ₹1? ₹1 కంపెనీ వాడు ఇవ్వలేదా?
కంపెనీ వాడు ఇచ్చినాక ప్రభుత్వం ఇస్తలేదా ఈ లెక్క తేలవాల్సినటువంటి అవసరం ఉంది. చచ్చిపోయినటువంటి శవాలను గుర్తించడంలో ఫెయిల్ అవుతుంది. కనీసం ఆ అవయవాలు ఎక్కడన్నా పార్ట్స్ అస్థిక లెక్క దొరికితే కనీసం మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటామని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చెప్పులారు కదా. గందులో కూడా మీకు మనసు ఒప్పుతలేదా ఈ ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారు 30 రోజులు అయింది కదా, ఆ శవాలను గుర్తించడంలో ఫెయిల్ అయింది కదా, కనీసం అస్థికలు అంటే ఈ ప్రభుత్వము 30 రోజులలో 8 శవాలను గుర్తించడంలో ఫెయిల్ అయింది. అంటే ఈ రాష్ట్రంలో 420 హామీలు ఇవ్వడంలో ఫెయిలు, 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఫెయిలు, ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిలు, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో ఫెయిలు, సంఘటన జరిగినటువంటి బాధితులకు పరిహారం ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్. టోటల్గా మీరు ఫెయిల్ అయినరని ఈ సంఘటనతోని మరొకసారి బయటపడ్డది.